ఆయన అప్పుడే స్వయంగా చెప్పారు, నేను చిరంజీవిని, నాకు మరణం లేదు అన్నారు స్వాముల వారు. కాబట్టి మరణించిన వాడికి సజీవ సమాధికి డిఫరెంట్ వేరే ఉంటుంది. మరణం అంటే ఆత్మను వదిలేసేవాడు, ఆత్మను పరమాత్మలో లయం చేసేవారు. సజీవ సమాధి వాళ్ళు యోగులు, యోగాభ్యాసం చేస్తారు. దానికి దీనికి తేడా. సమాజంలో మూఢనమ్మకాల్ని అరికట్టినటువంటి మహనీయుడు, సామాజికవేత్తగా చెప్పుకోవచ్చు. బాల్య వివాహాలను ఖండించారు స్వామి. తరువాత మూఢనమ్మకాల్ని ఖండించారు స్వామి. ఇంకా రకరకాలైనటువంటి అనాచారాలు, జంతు హింసలు ఖండించారు స్వామి. ఇట్లా చాలా బోధనలన్నీ కూడా స్వామివారు చేసుకుంటూ వచ్చారు. ఇవే కాకుండా స్వామివారు పామరులకి, అంటే ఏమీ రానటువంటి వాళ్ళకి కాలజ్ఞానం, భవిష్యత్తులో ఏమి జరగబోతున్నది, ఏమేమి వింతలు జరగబోతున్నాయి, ఇవన్నీ కూడా ఆ కాలంలోనే స్వామివారు కాలపత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేస్తున్నారు. తరువాత సంస్కృతంలో కాలజ్ఞానం రాసి పెట్టించున్నారు. వచన కాలజ్ఞానము, కాలజ్ఞాన సౌజన్య పత్రికలు, తరువాత వీరకాళికాంబ శతకం, పండితులకంతా కూడా వీరకాళికాంబ శతకం, కాళికాంబ సప్తశతి, సిద్ధమకుట కందాలు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క రచనల్లో చాలా ముఖ్యమైనటువంటి భాగాలు. ఇవే కాకుండా పాడుకోవడానికి